పవన్ కళ్యాణ్ పొన్నవోలును సినీ నటుడు కార్తీని మడత పెట్టినట్టుగానే ప్రకాష్ రాజ్ కు చురుకలు పెట్టే ప్రయత్నం చేశారు. తెలుసుకొని మాట్లాడు అంటూ ప్రకాష్ రాజ్ కు సెటైర్లు వేశారు. ఎక్కడ ఉన్నాను, నేనొచ్చాక బదిలిస్తా, కాస్త ఆగు అని సమాధానం ఇచ్చారు ప్రకాష్ రాజ్. అదే ట్వీట్ అన్నాడు కదా, ఆగుతాడా, ఆగడా, ఆగితే ప్రకాష్ రాజ్ ఎందుకు ఆగుతాడు? కార్తీ సారీ చెప్పడంపై చెయ్యని తప్పుకు సారీ తెప్పించుకోవడం ఏమిటో అని వెటికరించాడు. అది కూడా సర్ది పెట్టుకున్నట్టుంది. తాజాగా మరో కూత, అది కూడా ట్వీట్ అయినట్లుగా కనిపిస్తుంది. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో సెటైర్ వేశారు. అంటే గెలిచే ముందు లౌకిక అవతారం, గెలిచాక మరో అవతారం అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ దెబ్బ పొడిచారు. నేనొచ్చాక జవాబులు చెబుతాను అన్నవాడు మళ్ళీ మళ్ళీ ఎందుకు అక్కడే ఉండి ఇలా గోకుతున్నాడు? అదేంటి, హిందుత్వం మీద, బీజేపీ మీద, సనాతన ధర్మం మీద ఆపుకోలేడు ప్రకాష్ రాజ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. వరలక్ష్మి, హిందువులు పవిత్రంగా భావించేటువంటి లడ్డు అంశంలో గడిచినటువంటి 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం నెలకొంటోంది. సీఎం చంద్రబాబు తిరుపతి ఉన్నటువంటి వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తదుపరి ఒక దీక్ష చేపట్టారు. అదేవిధంగా సనాతన ధర్మం మీద ఆయన అనేక ఆరోపణలు అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి అనేక పిలుపు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఇది కాస్త సైడ్ ట్రాక్ పట్టి అనేక సోషల్ మీడియాలో ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రకాష్ రాజ్ కూడా మొదటి ట్వీట్ ఏమని చేశారంటే, మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇదే క్రమంలో మత విద్వేషాలు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల రగులుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు కేవలం ఇది రాజకీయ పరంగా కాకుండా కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దీని మీద చర్య అంటే లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటే బెటర్ అనేది ఒక ఒపీనియన్ ప్రకాష్ రాజ్ వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ అంశంలో పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ప్రకాష్ రాజ్ తో సినిమాలు చేయడం, అదే విధంగా తనకి ఎంతో ఇష్టమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ సనాతన ధర్మం విషయంలో ఎవరైనా విమర్శిస్తే మాత్రం తాను ఏమాత్రం కూడా సన్నిహితులైనా కూడా వెనక్కి తగ్గదని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ట్వీట్ అంశంలో కూడా విమర్శించే ప్రయత్నం చేశారు. దాంతో భాగంగా మళ్ళీ ప్రకాష్ రాజ్ స్పందించారు. నేను చెప్పినటువంటి ఒక విషయం వేరు, పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునేటువంటి విషయం వేరు. అందువల్ల నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కార్తిక్ కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ, నేను ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడనని చెప్పి ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పినటువంటి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. దాంతో పాటుగానే పొన్నవాళ్ళు సుధాకర్ గత ప్రభుత్వంలో ఏజీగా పనిచేశారు. ఇదే క్రమంలో ఆయన ఏజీపీగా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గతంలో పనిచేసినటువంటి సందర్భంలో పొన్నవాళ్ళు ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా ఉదయించడం జరిగింది. అవసరమైతే తన మీద కేసులు పెట్టుకోండి, సనాతన ధర్మం విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు, ఎవరైనా అంటే విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మరొకసారి జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని మరొకసారి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అందులో ఏముందంటే, మీరు ఎన్నికల మీద ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు వేరు, ఎన్నికల తర్వాత చూపిస్తున్నటువంటి అవతారం వేరంటూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చూస్తున్నటువంటి ఆయన వేషధారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రకాష్ రాజు కామెంట్ చేసినటువంటి విధానం చూడడం జరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే ప్రజల సంక్షేమం మీకు పట్టదా అన్నట్లుగా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లతో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తుంది. మరొక వైపు చెన్నైలో కూడా మనం చూస్తే కార్తీక్ ని విమర్శించేటువంటి క్రమంలో చెన్నై నుంచి చాలా మంది ప్రజలు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మత తత్వవాదులు కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలబడినటువంటి విధానం చూసాం. హిందుత్వాన్ని కాపాడాలి, అదే విధంగా అనేక అంశాల మీద స్పందిస్తున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం. ఇది కేవలం
మీద రాజకీయంగా ఎక్కువగా ప్రచారం జరిగింది తప్పితే ఏదైతే లడ్డు వ్యవహారం ఉందో అది మొత్తం కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. ఇటు విపక్షాలు ఏమో ప్రతిపక్షాలు ఏమో ఆరోపిస్తున్నాయంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జి అయితే విచారణ జరిపించాలనేది కోరుతూ ఉన్నారు. కానీ ఒక సిట్ వేశారు, ఆ సిట్ వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సిట్ కేవలం రాజకీయ పరమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి రిజల్ట్ ఇస్తాయి తప్ప సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. ఇదే క్రమంలో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉంది ఇది రాజకీయంగా వీటి పుట్టిస్తుంది. అయితే ఇటు జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ప్రకాష్ రాజ్ ట్వీట్ల మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం ప్రకాష్ రాజు హిందుత్వం అదేవిధంగా బీజేపీ విధానాల మీద ఎప్పుడూ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూటమితో ఆయన మద్దతుగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా విమర్శించే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగానే ప్రకాష్ రాజ్ చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ మీద ఈ ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేస్తున్నారు అనేది జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్నారు. ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య విభేదాలు మరొకసారి బయటపడింది. దీనికి సంబంధించి లడ్డు వ్యవహారంపై అయితే ఏదైతే ఈ యొక్క దీనికి పవన్ కళ్యాణ్ ఈ లడ్డూలో ఏదైతే జంతువుకు సంబంధించి నెయ్యి కొవ్వుకు సంబంధించి నెయ్యి కల్తీ జరిగిందన్న వివాదం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో దానిపై హిందూ ధర్మంపై ఎవరు దాడి చేసినా సరే, ఎవరు వ్యవహరించినా వేరే మాటల పరంగా గానీ ఎవరిని ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఏదైతే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారో ఆయన ఈ యొక్క పవన్ కళ్యాణ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పై ఫస్ట్ ట్వీట్ అయితే చేశారో, ఏదైతే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ లౌకిక వాదిగా ఉంటానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు హిందూ వైపు ఉన్నావు అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. ఇక ఏదైతే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి అలాగే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి పవన్ కళ్యాణ్ రియాక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పొన్నవోలు సుధాకర్ ఏదైతే ఆయన ఈ యొక్క లడ్డు వ్యవహారంపై ఆయన వైసీపీ తరఫున కోర్టులో వాదించడానికి కోర్టులో వేసిన పరిస్థితి. ఆయన్ని కూడా ఈ యొక్క ఈ లడ్డు వ్యవహారం ఏదైతే దైవానికి సంబంధించిన వ్యవహారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. పొన్నవోలుకి హెచ్చరికలు జారీ చేసిన, అలాగే పొన్నవోలుపై కేసులు కూడా పెట్టడానికి కూడా వెనకాడము అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మమే ఒక అలుసుగా ఉందా, వేరే మతాలకు సంబంధించి ఏదైతే క్రైస్తవ మతం గానీ అట్లా ముస్లిం మతంలో గానీ ఇలాంటి వ్యవహారాలు గానీ వ్యవహరిస్తే ఎవరైనా ఊరుకునే వాళ్ళ దీనికి సంబంధించి హిందూ మతంలో మాత్రం యొక్క వినాయకుడు మీద ఒకలా వ్యవహరిస్తారు, ఇంకో దేవుడి మీద ఇంకోలా వ్యవహరిస్తారు. ఇలాంటివన్నీ కూడా హిందూ మతం మీదే ఇలాంటి వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు అడిగేవారు లేరా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక మతాన్ని తీసుకొని మతం వైపే ఉండి మాట్లాడినట్టుగా చెప్పారు అని చెప్పేసి కూడా ప్రకాష్ రాజా ట్వీట్ చేసిన పరిస్థితి. ఏదైతే రాజకీయంలోకి రాకముందు ఒకలాగా, రాజకీయంలోకి వచ్చినాక ఒకలాగా వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా కూడా ప్రకాష్ రాజా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ప్రకాష్ రాజా ట్వీట్లకు పవన్ కళ్యాణ్ పూర్తిగా గత 2 రోజుల క్రితం అయితే పూర్తి రియాక్ట్ అయ్యి ఎవరిని సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా దీని మీద విభేదాలు దొర్లేలాగా వ్యవహరించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పిన పరిస్థితి. అలాగే సినీ హీరో కార్తీక్ కూడా దీనికి సంబంధించి మాట్లాడటం, ఆయన సారీ చెప్పటం పై కూడా ప్రకాష్ రాజా ట్వీట్ చేశారు. ఏమి తప్పు మాట్లాడకుండానే అతనితో ఏదైతే కార్తీక్ తో సారీ చెప్పియటం ఇదొక ధర్మమా అని చెప్పేసి కూడా ప్రకాష్ రాజా పవన్ కళ్యాణ్ ని ఉద్ధరిస్తూ ట్వీట్ చేసినట్లుగా ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. దీని ప్రకాష్ రాజా ట్వీట్లపై అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ చెప్తున్న విధంగా ఈ యొక్క సనాతన ధర్మం ఒకటే, ఏదైనా దేశంలో ఏ యొక్క గొడవలు లేవా, వేరే అనేక రకాల ప్రజల ఇబ్బందులు ఉన్నాయి, ఆ ప్రజల ఇబ్బందులను చూడండి, అంతేగాని ఈ యొక్క లడ్డు ఇష్యూ ఒకటే ఉందా అని చెప్పేసి కూడా మరో ట్వీట్ చేసిన పరిస్థితి. అలాగే మీ యొక్క బీజేపీ నాయకులు కూడా చూడాలి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఏదో తెలిపినట్లుగా ఆహాగ్యంగా అయితే ఆయన
ట్వీట్ చేశారు. ఈ యొక్క ట్వీట్ల మీద పవన్ కళ్యాణ్ ఓకే. ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. ఓకే. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. విద్వేషాలు రెచ్చగొట్టే పనేమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికీ దేశంలో ఉన్న ఉద్రిక్తతలు చాలవా అంటూ గట్టిగానే నిలదీశారు. పనిలో పనిగా కేంద్రంలో ఉన్న నీ స్నేహితులకు ధన్యవాదాలని ఓ వ్యంగ్యస్త్రాన్ని దట్టించాడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ పొన్నవోలును సినీ నటుడు కార్తీని మడత పెట్టినట్టుగానే ప్రకాష్ రాజ్ కు చురుకలు పెట్టే ప్రయత్నం చేశారు. తెలుసుకొని మాట్లాడు అంటూ ప్రకాష్ రాజ్ కు సెటైర్లు వేశారు. ఎక్కడ ఉన్నాను, నేనొచ్చాక బదులిస్తా, కాస్త ఆగు అని సమాధానం ఇచ్చారు ప్రకాష్ రాజ్. అదే ట్వీట్ చేశారు. ఇక ఆగడు, ఆగితే ప్రకాష్ రాజ్ ఎందుకు అవుతాడు, కార్తీ సారీ చెప్పడంపై చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏమిటో అని వెట్టికరించాడు. అది కూడా సర్ది పెట్టుకున్నట్టుంది. తాజాగా మరో కూత, అది కూడా ట్వీటే గానే కనిపిస్తుంది. మరి ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ట్వీట్లు వరుసగా ఆయన ట్వీట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ క్వశ్చన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ లడ్డు అంశానికి సంబంధించి పరోక్షంగా వరుసగా ట్వీట్లు చేయడం ప్రస్తుతం దుమారం చెప్తుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లడ్డు అంశం సున్నితమైందని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ దీనిపైన కార్తీక్ సరదాగా, ఏదైతే కార్తీక్ హీరో ఉన్నారో ఆయన సరదాగా వ్యాఖ్యానించినప్పటికీ వెంటనే పవన్ కళ్యాణ్ మాటలు ఆయన సానుకూలంగా తీసుకొని క్షమాపణ కూడా చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా బదులు ఇచ్చారు. ఆయన కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రము తన ట్వీట్లకు సంబంధించి సెటైర్లు వేస్తూ, అది కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాకుండా ఈ విధంగా వరుస పెట్టి ట్వీట్లు చేయడం దుమారం రేపుతోందని చెప్పొచ్చు. దీనిపైన అటు ఇప్పటికే సినిమా పరిశ్రమలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. పొలిటికల్ గా కూడా ఇదైతే దుమారం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక 2 రోజుల క్రితం తాను విదేశాల్లో ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదు. మరోసారి తను ట్వీట్ను చదవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ క్వశ్చన్ అన్న పేరుతో ఆయన సటరికల్ గా వేస్తున్న ట్వీట్ ద్వారా ఎక్స్ వేదికగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను తీవ్ర ఆగ్రహం అయితే కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. లడ్డు సున్నితమైన అంశం, దీనిపైన ప్రకాష్ రాజ్ ఈ విధంగా మాట్లాడటం తగదు. అలాగే హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ప్రకాష్ రాజ్ ఆటలాడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దానిపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీని మీద మరోసారి అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లకు సంబంధించి ఒకసారి స్పందించారు, కానీ ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి బదులు అయితే చెప్పడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇటు జనసేన నాయకులు మాత్రం ప్రకాష్ రాజ్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.